టెలిఫోన్ ఈ ఒక్క మాట చాలు ప్రపంచం ఎంత దగ్గరైందో చెప్పడానికి. మరి దాన్ని కనిపెట్టిన మేధావి ఎవరు? అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఈరోజు ఆయన జయంతి. సో ఈ సందర్భంగా అసలు కమ్యూనికేషన్ చరిత్రనే మార్చేసిన ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. కరెక్ట్. ఈరోజు మార్చ్ 3 ఇదే రోజు అంటే 1847లో స్కాట్లాండ్లోని ఎడెన్బర్గ్లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ పుట్టారన్నమాట. మనందరికీ ఆయన టెలిఫోన్ కనిపెట్టారని తెలుసు. కాని అసలు అంత పెద్ద ఆవిష్కరణకు ఇన్స్పిరేషన్ ఎక్కడ్నుంచొచ్చింది? అదే అసలు కదా. సాధారణంగా ఏదైనా ఒక గొప్ప ఆవిష్కరణ వెనక ఓ బలమైన కారణముంటుంది కదా. బెల్ విషయంలో కూడా అంతే. కాని ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ కారణం చాలా పర్సనల్. అది ఆయన సొంత జీవితంలో నుంచి వచ్చింది. విషయమేంటంటే బెల్ వాళ్ళ అమ్మగారికి వినికిడి లోపం ఉండేది. ఆమెతో సులభంగా మాట్లాడాలి అన్న ఆయన తపనే ఆయన సౌండ్ అంటే ధ్వని ప్రపంచంలోకి లాగింది. చూసారా, ఒక వ్యక్తిగత సమస్య ప్రపంచ గమనాన్ని మార్చే ఆవిష్కరణకు ఎలా పునాది వేసిందో. అలా వాళ్లమ్మతో కమ్యూనికేట్ చెయ్యాలనే ప్రయత్నంలోనే ఆయన అకౌస్టిక్స్ అంటే ధ్వనిశాస్త్రం మీద పట్టు సాధించారు. మామూలుగా కాదు, అందులో ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు. జస్ట్ మాట్లాడటం ఎలా అని కాదు, అసలు సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తోంది, దాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవచ్చు అని లోతుగా అర్థం చేసుకున్నారు. ఇక చూడండి, ఆయన ఆవిష్కరణలకు ఇంతకంటే బలమైన ఫౌండేషన్ ఇంకేముంటుంది. సరే, ధ్వని గురించి ఇంత తెలుసుకున్నాక ఆయన ఊరికే కూర్చోలేదు. తన పర్సనల్ ఇంట్రెస్ట్ని ఒక ప్రొఫెషనల్ గోల్గా మార్చుకున్నారన్నమాట. అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలైంది. 1871లో బోస్టన్ యూనివర్సిటీలో వోకల్ ఫిజియాలజీ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అది ఆయన కెరియర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ నెక్స్ట్ ఇయరే అంటే 1872లో వినికిడి లోపమున్నవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా సౌండ్ వేవ్స్ మీద కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ ఉండటమే ఫైనల్గా టెలిఫోన్ ఆవిష్కరణకు కారణమైంది. అంటే మనకు ఏమర్థమవుతోంది? టెలిఫోన్ అనేది అనుకోకుండా రాత్రికి రాత్రే పుట్టిన ఆవిష్కరణ అస్సలు కాదు. దాని వెనుక ఏళ్ల తరబడి చేసిన రీసెర్చ్ ఉంది. అమ్మ మీద ప్రేమ ఉంది. ఒక బలమైన పట్టుదల ఉంది. ఒకసారి ఆలోచించండి, వైర్ల ద్వారా మాటల్ని పంపించడం. ఆ రోజుల్లో అదొక అద్భుతం, ఒక మ్యాజిక్ లాంటిది. చాలా మందికి బెల్ అంటే టెలిఫోన్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఆయన కేవలం ఒక ఇన్వెంటర్ కాదు, ఆయనొక జీనియస్. ఆయన ఆలోచనలు చాలా వేరే రంగాల్లో కూడా వెళ్ళాయి. ఆయన ఇంట్రెస్ట్స్ లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోఫోన్ అంటే లైట్ రేస్ ద్వారా సౌండ్ని పంపించడం. చెప్పాలంటే వైర్లెస్ కమ్యూనికేషన్కి అదే ఫస్ట్ స్టెప్. అంతేనా? కాదు, ఏరోనాటిక్స్ అంటే విమానాలకు సంబంధించి, ఇంకా నీళ్లమీద చాలా వేగంగా వెళ్లే హైడ్రోఫాయిల్ బోట్స్, ఇలాంటి వాటి మీద కూడా చాలా ప్రయోగాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి ప్రెసిడెంట్గా, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కి రీజెంట్గా కూడా పనిచేశారు. ఎంత మల్టీ టాలెంటెడో కదా. మరి ఇంత చేసిన బెల్, ఆయన జీవితం, ఆయన కృషి మన ఈ మోడర్న్ వరల్డ్ని ఎంతలా ప్రభావితం చేశాయి? సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ దగ్గరనుంచి మనం వాడుతున్న ఇంటర్నెట్ వరకు ప్రతి మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్కి మూలం బెల్ వేసిన ఆ ఫౌండేషనే. ఒకవేళ ఆయన ఆ టెలిఫోన్ని కనిపెట్టకపోయుంటే మన ప్రపంచం బహుశా ఇలా ఉండేదే కాదేమో. బెల్ వారసత్వం ఇప్పటికీ బలంగానే ఉంది. ఆయన రాసిన పుస్తకాలు, డైరీలు అవన్నీ అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. రీసెర్చర్స్కి అవి ఇప్పటికీ పెద్ద ఇన్స్పిరేషన్. కానీ అన్నిటికంటే ముఖ్యమైన లెగసీ ఏంటంటే మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే విధానాన్ని ఆయన పూర్తిగా మార్చేశారు. ఆగస్టు 2, 1922న ఆయన చనిపోయినా ఆయన ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. సరే, ఈ టాపిక్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తిగత సమస్య, దాన్ని ఎలాగైనా పరిష్కరించాలన్న ఒకే ఒక్క పట్టుదల, ఏకంగా మొత్తం ప్రపంచం మాట్లాడుకునే విధానాన్నే మార్చేసే ఒక ఆవిష్కరణకు దారి తీయడం ఎంత గొప్ప విషయం. దీని గురించి కాస్త ఆలోచించండి.